స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వివాహమై 3 రోజులైంది. బుధవారం వివాహమైంది. శుక్రవారం పరీక్ష రాయడానికి వెళ్ళినటువంటి నవవధువును రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నవవధువు అఖిల అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాము. భర్తతో కలిసి పరీక్ష రాసి ఉన్నత చదువులు చదవాలని చెప్పి కలలు కన్నటువంటి నవవధువు కలలు కళ్ళగానే మిగిలాయి. దీంతో ఒక్కసారిగా సమాచారం అందుకున్నటువంటి బంధువులందరూ ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాము. శోకసంద్రంలో మునిగిపోయారు. మొత్తం మీద ఏం జరిగిందో తెలిసే లోపే ఆమె విగతజీవిగా మారిపోవడము, పలువురిని కంటతడి పెట్టిస్తున్నటువంటి దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వారి బంధువులు, వారి గ్రామస్తులు ఉన్నారు. అసలు ఏం జరిగిందండి, ఏంటి అసలు పెళ్ళి ఎప్పుడైంది, ఎవరితో అయింది, ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? బుద్ధసాని అఖిలది మొన్న బుధవారం రోజు చొప్పదండిలో వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగి అప్పగింతలు అయిపోయాక వాళ్ళ విలేజ్ వెలగటూరు మండల్ లొత్తునూరు అక్కడికి వెళ్ళి ఈరోజు మార్నింగ్ ఎగ్జామ్ ఉందని వచ్చి హాల్ టికెట్ గిట్ట వర్క్ తీసుకొని ఎగ్జామ్ రాసి శ్రీ చైతన్య కాలేజ్ ఎగ్జామ్ రాయడం జరిగింది. తర్వాత మళ్ళా వాళ్ళిద్దరు భార్యాభర్తలు బండి మీద మళ్ళీ తిరిగి ప్రయాణమయ్యే టైంలో గేట్ వద్దకు వచ్చి రోడ్ ఎక్కే క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందింది. బాబు పక్కకు పడితే ఆయనకు స్వల్ప గాయాలైనవి. సో మొత్తం మీద ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి, ఎందుకంటే చాలా విషాదకరమైన ఘటన. నిన్నగాక మొన్న వివాహం జరిగింది, కష్టపడి పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని చేస్తున్నామనే సంబరం కూడా ఆమెకు మిగిలిలేదు. చాలా బాధాకరమైన సంఘటన ఇది. నిజంగా ఈ అమ్మాయి వాళ్ళు చాలా బీద పరిస్థితి నుండి వాళ్ళ తల్లి అన్నీ తానై కష్టపడి ఈ 3 రోజుల క్రితం పెళ్లి చేసి ఆ సంతోషం నుండి తిరుగుకున్న లోపే ఇంతటి ఈ విషాదకరమైన ఘటన అంటే అసలు వాళ్ళు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళతో పాటు మా గ్రామస్తులు కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. వాళ్ళది చాలా ఉన్నతమైన మంచి కుటుంబం వాళ్ళది. సో ఎందుకంటే ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది అందరికీ కూడా చాలా బాధాకరం అండి. మొత్తం మీద ఏం చెప్పాలో తోచనటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. మనంతా కూడా ఒక్కసారిగా పలువురు కంటతడి పెట్టించేటువంటి దృశ్యాన్ని మనం గమనిస్తున్నాము. ఎవరిని కదిలించినా ఒకటే బాధాకరమైనటువంటి సన్నివేశాలు అయితే ఇక్కడ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా మొన్నటికి మొన్న అందరూ కూడా బాజా భజంత్రీలు దానిలో సంబరాలుగా నిర్వహించి వివాహ బంధంతో ఒక్కటి చేశారు. తమ బాధ్యతలు తీరాయి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి క్రమంలోనే ఇంతటి దుర్ఘటన జరగడంతో తట్టుకోలేని విషాద ఘటనగా అభివర్ణించవచ్చు. ఒక్కసారిగా మనం చూస్తున్నాము వాళ్ళంతా కూడా ఎంత ఆపనటువంటి స్థితిలో ఆ నవవధువు తల్లి ఒకవైపు, వారి బంధువులు మరొక వైపు రోధిస్తున్నటువంటి దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మొత్తం మీద ఇక్కడ అంతా కూడా ఒకటే చర్చ, అయ్యో నిన్నగాక మొన్ననే పెళ్ళికి వెళ్ళొచ్చాను, అంతలోనే ఈ కబురు వినాల్సి వస్తుందని చెప్పి మేము అనుకోలేదు అని చెప్పేసి భావిస్తున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి అయితే ఒకటే చర్చ జరుగుతుంది. అమ్మ చెప్పండి, మొన్ననే జరిగింది కదా పెళ్ళి, ఏమైంది? జరిగిందయ్యా పెళ్ళి బుధవారమే, మంగళవారం లేదు. నిన్న బేతారం నవ్వుకున్నారు. ఇయ్యాలని వచ్చిర్రు, ఎగ్జామ్ రాస్తానని వచ్చిండు పొద్దుగాల గంతే సారు. గిట్లా చేసిండు అని లారోని కడుపు కాలాడు సత్యనాశనం కాను. మా తమ్ముని ఇల్లు ముంచిండు, కన్న తల్లిదండ్రి ఇల్లు ముంచిండు. మా తమ్ముడే, మేము మా తమ్మునికి కొడుకు ఎలాగని చేసినాం, అల్లునికి చేసినాం సారు. ఏం చేసుడు గింత కట్టం వచ్చే పగదారులకు రావద్ది కట్టం. ఎన్ని రోజులు ఆయన ఆ దేవుడు పగబట్టి ఇట్లా కావాలని ఏం చేసుడు అయ్యా దేవుడా, అనుకోలేదు సారు. వద్దన్నాం మేము, వద్దంటే కూడా ఎగ్జామ్ రాసి వస్తాం మేము అని రాసి వెళ్ళిండ్రు అటు ఇతలికి రాచెల్లికి ఇట్లా చేసే. మీకేమవుతుందమ్మా, మీకేమవుతుంది? ఆమె ఏం పరిస్థితి అసలు? మాడబిడ్డ కొడుకు అల్లుడే. ఏం జరిగింది? మొన్ననే బుధవారం పెళ్ళి అయింది, నిన్న నోముకున్నారు. ఇవాళ ఎగ్జామ్ రాయబోయా రాంగా దాకిందట. ఎప్పుడు తెలిసింది మీకు ఇట్లా అయిందని? మాకు 9:30కి వెళ్ళి తెలిసి. కొడుకు కోడలే
ఎంతమంది వెళ్తున్నారు అసలు? మా 10 10 అయింది, అంతే 10:30 అయింది అనుకో అంతే. ఇది ఇట్లా పడ్డానని ఇట్లా లారీ గుద్దిందని ఫోన్ చేసిండు. సడన్గానే ఇక నేను వాడిపోయినా. కొట్టుకున్న వాళ్ళు ఇక మా వాళ్ళందరూ వచ్చి సోయి తప్పిండని అయితే నీళ్ళు చల్లి తీసుకొని వచ్చారు. ఆమె నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి, చాలా మంచిది తను. అయితే ఇట్లా జరుగుతుందని మేము అసలుకి అనుకోలేదు. ఏ క్లాస్ మీ ఫ్రెండ్? 6th నుంచి డిగ్రీ దాకా. క్లాస్మేట్. ఎక్కడ మీకు కూడా క్లాస్? నాకు కూడా 6th నుండి ఇంటర్ వరకు ఫ్రెండ్. ఎప్పుడు తెలిసిందమ్మా మీకు? మార్నింగ్ 11. మార్నింగ్. సో రోడ్ ప్రమాదం రూపంలో ఇట్లా అవుతుందని అనుకోలేదు. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచిది తను. మొత్తం మీద ఆ ఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు తలుచుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. ఒక్కసారిగా వీళ్ళంతా కూడా చూస్తున్నాం ఇప్పటికీ ఏమి జరుగుతుంది, ఏం జరిగింది అనేటువంటి విషయానికి సంబంధించి అయితే కలిసివేసేలా ఉంది. ఆమె తల్లి ఆమె పడిపోయేలాగా ఉన్నది. ఆమె అప్పటికే కూతురు మరణ వార్తకి సంబంధించిన సమాచారం అందుకున్నప్పటి నుంచి కూడా ఆమె మనిషిగా లేదు, షాక్కు గురైంది. భవిష్యత్ ఏంటి, మొత్తం ఆ బిడ్డ మీదనే నా భవిష్యత్తు అని అనుకున్నటువంటి సమయంలో ఇలాంటి షాకింగ్ న్యూస్ రావడంతో ఎవరూ తట్టుకోలేని పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ రోధిస్తూ ఇంకా ఇప్పుడిప్పుడే సమాచారం అందుకొని ఆసుపత్రి వద్దకు వస్తున్నటువంటి పరిస్థితులు మనం విజువల్స్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక శోకసంద్రంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు జరుగుతుంది, ఎట్లాంటి షాకింగ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే పెళ్ళి జరిగింది, పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం జరిగింది, ఇంకో 16 పండుగ, అంటే ఇంకా కొన్ని ఉంటాయి సంప్రదాయానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా పూర్తి చేసే క్రమంలోనే మీరు పరీక్ష రాయకుంటే ఏంటి అనేటువంటి కోణంలోనే వాళ్ళందరూ కూడా ఆలోచించినటువంటి క్రమంలోనే ఇలాంటి విషాద ఘటన జరిగింది. అమ్మ మీకు ఏమవుతారు ఆమె, ఇది ఎప్పుడు తెలిసింది మీకు వార్త? మీకు ఏమవుతుంది రిలేటివ్? అఖిల్ ఏమవుతుంది? బిడ్డ పెద్ద అమ్మాయి మాట్లాడమ్మా ఏం జరిగింది? సో ఆమెకు సంబంధించినటువంటి విషయం అయితే పూర్తిగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఏదో మీకు ఎప్పుడు తెలిసిందండి? మీకు ఏమవుతుందని? మా తమ్ముని బిడ్డే. తమ్ముని బిడ్డ తెలిసిందా? తెలిసింది. ఎక్కడ ఉంటారు మీరు? రుక్మాపూర్లో ఉంటారు. ఎప్పుడు ఎన్ని రోజుల కింద పెళ్ళి అయింది అసలు? 6 తారీఖు నాడు. 6 నాడు అయింది అంటే జస్ట్ ఇవాళ 8. 2 రోజుల కిందనే పెళ్ళి అయింది. ఎక్కడ చొప్పదండి అయింది? చెప్పండి వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో అయింది. చూశారు కదా, ఇది ఇక్కడ తాజా అప్డేట్. మొత్తం మీద దీన్ని ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి లేదు. ఇంకా వీళ్ళు కోలుకోవాలంటే చాలా సమయం పట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనము కోరుకుందాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.